ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, తెలుగుదేశం జనసేన కూటమి ఎన్ని గెలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో నిలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతా ఉంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఒకసారి గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా నుంచి కనుక మనం ప్రారంభిస్తే కడప జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలకు కాను 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచింది. ఇటువంటి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో 4 స్థానాలు మాత్రమే గెలిచేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ 6 స్థానాలు గెలుస్తుంది అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్టులో తేలినట్టుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో 14 స్థానాలు ఉంటే 14కి 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచింది. అయితే ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో కేవలం 4 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని, తెలుగుదేశం పార్టీ 10 స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఇక చిత్తూరు జిల్లాలో కూడా 14 స్థానాలు ఉన్నాయి. 14 స్థానాలకు కాను చిత్తూరు జిల్లాలో కూడా కేవలం 4 స్థానాలకి పరిమితమయ్యే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఒక గొప్ప స్థానం గెలిచింది, 13 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఈసారి తెలుగుదేశం జనసేన పొత్తులో దాదాపు 10 స్థానాలు గెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అనంతపురం జిల్లా రాయలసీమలో కీలకమైనటువంటి ఈ జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2 స్థానాలు గెలిచింది. ఉరవకొండ పయ్యావుల కేశవ్ గారు, అదేవిధంగా హిందూపురం నందమూరి బాలకృష్ణ గారు. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సేమ్ గత ఎన్నికల రిజల్ట్ రివర్స్ అవ్వడం, అంటే తెలుగుదేశం పార్టీ 12 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకి పరిమితం అవుతుందని చెప్పి అనంతపురం జిల్లా సర్వే రిపోర్ట్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో 3 స్థానాలకు పరిమితం అయ్యేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో గెలుస్తున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ తేల్చి చెప్తా ఉంది. ఇక ప్రకాశం జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ 10 స్థానాల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఇక గుంటూరులో జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 17 స్థానాలకు కాను కేవలం 1 స్థానమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నట్టుగా 16 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ తేల్చేస్తూ ఉంది. ఇక కృష్ణా జిల్లా కనుక మనం గమనిస్తే మొత్తం 16 స్థానాలకు కాను కేవలం 1 స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలవబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. 15కు కాను కేవలం 1 స్థానం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే 14 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు. గతంలో 2014లో కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం 15కి 15 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి 14 స్థానాలు తెలుగుదేశం జనసేన కూటమి, 1 స్థానం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక ఈస్ట్ గోదావరి ఇక్కడ 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా, ఉమ్మడి జిల్లాగా మనం చూసినట్లయితే. అయితే ఈ 19 స్థానాలకు కాను 3 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి విజయావకాశాలు ఉన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ సర్వే తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాలకు కాను కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 13 స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు గాను 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఉంటే 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ సర్వే తేల్చి చెప్తా ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లా చివరిగా మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకి కాను కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా 9 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి విజయావకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రకంగా చూస్తే మొత్తం 175 స్థానాలకి కాను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 32 స్థానాలకి పరిమితం అవుతున్నట్టుగా, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి 143 స్థానాలు, అంటే దాదాపుగా గత ఎన్నికల రిజల్ట్కి దగ్గరగా ఈసారి ఎన్నికలు రివర్స్లో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో కలిపి 143 స్థానాల్లో విజయావకాశాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 32 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి. ఇది ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికలకి ఇంకా పోలింగ్కి ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 20 స్థానాల లోపుకు కూడా పరిమితమయ్యేటువంటి అవకాశం ఉందని, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి 150కి పైగా 150 నుంచి 160 స్థానాల మధ్యలో కూడా సాధించేటువంటి అవకాశం ఉందని. ఎందుకంటే ఇంకా కూడా కాస్తో కోస్తో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు, సీట్లు వస్తుంది. ఆ కడప జిల్లా, కర్నూలు జిల్లా,
చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా ఇక్కడి నుంచి కూడా ఊడ్చిపెట్టుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు వేమిరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి పార్టీ మారడంతో అక్కడ ఇంకా మార్పు ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా మాగుంట పార్టీ మారనుండడంతో అక్కడ మార్పు ఉండేటువంటి పరిస్థితి. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాలు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అనేక మంది వెనకడుగేస్తున్నటువంటి పరిస్థితి. సీట్లు అనౌన్స్ చేసిన వాళ్ళు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ, జనసేనలో జాయిన్ అవ్వడానికి, ఈ రెండు పార్టీల్లో స్థానం లేనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి వాళ్ళు సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా వెనకడుగేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, కీలకమైనటువంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి క్యూ కడుతూ ఉన్నట్టుగా మనందరం చూస్తూనే ఉన్నాం. రోజు ఒక జిల్లా నుంచి 4-5 నాయకులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అవసరమైన చోట మాత్రమే తెలుగుదేశం పార్టీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మిగిలిన చోట్ల నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.